2024లో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం. రైల్వే ఉద్యోగాల చరిత్రలో 2019 గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో 1000కి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది. అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది. మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైల్వే ఉద్యోగం సాధించండి. కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9182690143. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు రైల్వేలో ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ గా స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలి అండ్ అలాగే సేఫ్ స్కోర్ అనేది ఎంత వస్తే మీరు జాబ్ సాధించే విధంగా ఉంటారు, అందులో CBT1 CBT2 అనేది ఎట్ ఏ టైం ప్రిపేర్ అవ్వాలా, మరి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఒకటే చెప్తున్నా, ఏం చదవాలో కాదు, ఏం చదవకూడదో తెలిసిన వాళ్ళకే ఈ రోజుల్లో జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కంప్లీట్ గా టార్గెట్ ఎన్టీపీసీ జాబ్ విధంగా మీరు చదవాలి. సో చాలా మంది అడుగుతున్నారు, కంప్లీట్ స్ట్రాటజీ చెప్పండి బ్రదర్, ఎట్లా ఉండాలి, టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉండాలి, దేంట్లో ఎక్కువ స్కోర్ చేస్తే మనం జాబ్ సాధించే అవకాశాలు ఉంటాయి, అండ్ అలాగే ఏ దాంట్లో పర్టికులర్ గా ఏ సబ్జెక్ట్ లో ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా చెప్పండి అని కూడా చాలా మంది అడిగారు. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా కంప్లీట్ గా మన ఎన్టీపీసీ సంబంధించి ఫుల్ కోర్సు, అప్డేటెడ్ కోర్స్ అయితే మనం తీసుకురావడం జరిగింది. 999 రూపీస్ కే ఉన్నది. కంప్లీట్ గా కోర్సు తీసుకోండి, చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది. దాదాపుగా 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మీ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. సో దాంతో పాటుగా 500+ వీడియోస్ అయితే మీకు ఉండడం జరిగింది. ఇవన్నిటి కూడా రైల్వే జాబ్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు బయట ఏ ఇన్స్టిట్యూట్లలో అక్కడ ఇక్కడ అది ఇది అని కాకుండా పర్టికులర్ గా రైల్వేస్ కి, ఎస్పెషల్లీ రైల్వేస్ కోసమే మనం యాప్ అయితే తీసుకురావడం జరిగింది. దాంట్లో కోర్స్ కూడా రైల్వేస్ కోసం మాత్రమే ఉంటుంది. మీరు బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అయితే, SSC ప్రిపేర్ అవుతా, ఇట్లా అట్లా అది కాకుండా కంప్లీట్ రైల్వే కోర్సే. మీరు ఎవరి దాంట్లో తీసుకున్నా పర్లేదు, బట్ కంప్లీట్ గా రైల్వే కోర్స్ మాత్రమే తీసుకోండి. వచ్చేసి CBT1 CBT2 ఉంటుందండి. ఫస్ట్ CBT1 లో ఎన్ని మార్క్స్ ఉంటుంది, CBT2 లో ఎన్ని మార్క్స్ ఉంటుంది, మరి రెండు ఒకే విధంగా చదవాలా, ఒకేసారి చదవాలా, ఎట్లా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాలా మంది అనుకుంటున్నారు, ఈ అర్థమెటిక్ 30 ఉంది, రీజనింగ్ 30 ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ 40 ఉన్నది కదా, మనం ఈ ఆల్మోస్ట్ ఈజీగా చూసుకుంటే 100 క్వశ్చన్స్ కి 80 చేయొచ్చులే, 70 చేయొచ్చులే అనే ఆలోచనలో మీరైతే ఉండొచ్చు. అయితే ఇది ఎవరు చేయగలుగుతారు, ఎవరైతే దాదాపుగా 1.5 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సింపుల్ గా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఫస్ట్ అటెంప్ట్ లో చేసే వాళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ స్కోరు? ఎస్, 100% చేయగలరు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూడండి, CBT1 అండి, 30 క్వశ్చన్స్ ఆర్థమెటిక్ వస్తాయి అండ్ రీజనింగ్ లో 30 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ 40, ఓవరాల్ గా 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 100 మార్క్స్ అయితే పేపర్ ఉంటుంది, 90 మినిట్స్ లో చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది రైల్వేస్ లో. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ CBT2 సంబంధించి 35 అర్థమెటిక్, 35 రీజనింగ్, 50 జనరల్ అవేర్నెస్. ఓవరాల్ గా 120 క్వశ్చన్స్ ఉంటుందండి. 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది, 90 మినిట్స్ లో చేయాలి. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అని అంటే టైం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి, టైం అనేది తగ్గిపోతుంది. ఇది ఒకటి చూసుకోవాలి. మరి 90 మినిట్స్ లో 100 క్వశ్చన్స్ అంటే అంత ఈజీనా? జస్ట్ ఒక్క క్వశ్చన్ కి 45 సెకండ్స్ ఉంటుందండి. 45 సెకండ్స్ లో మీరు ఆన్సర్ చేయగలగాలి. సో అదే విధంగా నేను చెప్తా, ఒకసారి చూడండి. అయితే మెయిన్ గా మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డి కానీ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీపీసీ చూసుకున్నట్లయితే మీరు స్టేట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే కంటే సెంట్రల్ జాబ్స్ లో ఈజీగా జాబ్ కొట్టొచ్చు. ఎందుకనంటే అర్థమెటిక్, రీజనింగ్ అనేది మీరు స్టేట్ లో ఉంటుంది, సెంట్రల్ లో ఉంటుంది. బట్ జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే స్టేట్ లో దాదాపుగా తెలంగాణకు సంబంధించింది అయితే తెలంగాణ హిస్టరీ కానీ, మూవ్మెంట్ కానీ, ఎకానమీ కానీ, నెక్స్ట్ జాగ్రఫీ కానీ, ఇట్లా డిఫరెంట్ ఉంటా ఉంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి. అందులో నుంచి ఎక్కడ క్వశ్చన్ వస్తుంది ఏంటో కూడా తెలియదు. అదే జనరల్ అవేర్నెస్ సంబంధించి చూడండి, సెంట్రల్ లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ లో ముఖ్యంగా పాలిటీ, హిస్టరీ, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్, జీకే, ఈ 5 టాపిక్లు మీరు పర్టికులర్ గా చూసుకున్నారంటే ఆల్మోస్ట్ ఈ 40 CBT1 లో ఏదైతే ఉంటుందో 30 మార్కులు అయితే ఈజీగా చేయొచ్చు. అయితే ఇందులో కూడా ముఖ్యంగా ఏం చదవాలో కూడా చెప్తే ఒకసారి చూడండి. అయితే అర్థమెటిక్ సంబంధించి ముందు 30 మార్క్స్ అండి, ఇక్కడ 30, ఇక్కడ 35, ఓవరాల్ గా మీరు 65 మార్క్స్ ప్రిపేర్ కావాలి. CBT1 CBT2 ఎట్ ఏ టైం ప్రిపేర్ కావాలి. మళ్ళీ అప్పటికి టైం ఉండదండి, 2-3 నెలలు టైం ఇస్తాడు. ఆ టైంలో మీరు ఓన్లీ రివిజన్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అయితే ఈ 30 మార్కులలో మీరు CBT1 లో క్వాలిఫై అవ్వాలంటే అట్లీస్ట్ అర్థమెటిక్ సంబంధించి 25 అయితే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 25 అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్ అనేది హై లెవెల్లో ఉండడం జరిగింది. మీరు చూసే ఉంటారు, పోయినసారి 30-35 వేల పోస్టులతో వస్తే ఈసారి అట్లీస్ట్ ఒక 15,000 అట్లా ఆ లెవెల్లో రావడం జరిగింది. అందులో మన సికింద్రాబాద్ జోన్ సంబంధించి 500-600 పోస్టులకు సంబంధించి ఉన్నాయి. సో కాబట్టి మీరు ఈ 30 క్వశ్చన్స్ లో అర్థమెటిక్ సంబంధించి 25 చేస్తే మీరు ఈజీగా గెట్ అవ్వచ్చు. నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి 28 వరకు చేయొచ్చండి. 26 ఆర్ 28 చేసినా ది బెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఆల్మోస్ట్ 40 ఉన్నాయి కదా, మీరు కొంతమంది ఇప్పుడు కొత్త వాళ్ళు అయితేనేమో ఎన్ని చదవాలంటే ఎట్లా చదవాలి, ఎప్పుడు చదవాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు.
ఆల్మోస్ట్ మీరు ఒక 20 to 25 అనుకోండి. బట్ 22 చేసిరనుకోండి, మొత్తం కలిపితే 75 మార్క్స్ అయితే మీరు ఇక్కడ గ్యాదర్ చేయొచ్చండి. సో ఇది నేను దేనికి చెప్తున్నానంటే, ఇది టాప్ మార్క్స్ అండి. ఇది ఏదో కేటగిరీలో మళ్ళా నెక్స్ట్ ఓపెన్‌లోనో అట్లని కాదు. ఇవి టాప్ మార్క్స్. 75, 100కి 75 మార్క్స్ వచ్చినాయంటే మీకు పక్కా జాబ్‌లో ఉన్నట్టే. మీకు సీబీటీ 2కి మీరు క్వాలిఫై అయిపోయినట్టే. సో కాబట్టి ఈ 75లో అట్‌లీస్ట్ 70 వచ్చినా కూడా మీరు సీబీటీ క్వాలిఫై ఉండే అవకాశాలైతే ఉంటాయి. యాస్ వెల్ యాస్ సీబీటీ 2లో 35కి అట్‌లీస్ట్ మనకు అర్థమెటిక్‌లో ఒక 25-30 చేసే మధ్యలో ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు అర్థమెటిక్ అంటే ఒక అర్థమెటిక్‌నే రాదు. ప్యూర్ మ్యాథ్స్ ఉంటది అందులోనే. దాంతో పాటుగా మెన్సురేషన్ గాని, క్షేత్రమితి గాని ఇవన్నీ అందులోనే కలిసి ఉంటాయి. సో కాబట్టి ఇవి చూసుకోవాలి. మెయిన్‌గా రీజనింగ్‌లో ఎక్కువగా అడిగే టాపిక్స్ ఏం అడుగుతాడు అనంటే డైరెక్షన్స్ అడుగుతున్నాడండి. ప్రెజెంట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏందంటే మనల్ని టైమ్ కిల్లింగ్ చేయాలి. ఎగ్జామ్‌లో మన టైమ్ కిల్ అనేది చేయాలి. సో ఆ విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాడు కాబట్టి మీరు లెంగ్తీ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేసే ఆ విధంగా పెట్టుకోండి. ఎందుకంటే ఒక 45 సెకండ్స్‌లో మనం ఒక క్వెషన్ చదవాలంటేనే అంత ఇబ్బంది ఉంటది. మరి అలాంటిది 45 సెకండ్స్‌లో ఆన్సరే పెట్టగలగాలి. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. ఒకటే క్వెషన్ ఒక టాపిక్ ఉందనుకోండి, డైరెక్షన్ టాపిక్‌ని ఎన్ని విధాలుగా ఇచ్చినా కూడా నేను క్వెషన్ చేయగలుగుతానని నమ్మకం వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అంటే దాంతో పాటుగా ఇంకా కొన్ని క్వెషన్‌లు అడుగుతా ఉంటాడు. కొన్ని సింపుల్‌గా అడుగుతాడు. రీజనింగ్‌లో ఎట్లా ఉంటదంటే ఈ 30 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఈ 30 క్వెషన్స్‌లో 10-15 క్వెషన్స్ సింపుల్‌గా ఉంటాయి. జస్ట్ 10-20 సెకండ్స్‌లో పెట్టే విధంగానే ఉంటాయి. కొన్ని డైరెక్ట్ అడుగుతా ఉంటాడు. ఇప్పుడు చాలా మంది క్యాలెండర్‌లో ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. జస్ట్ ఆ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తా ఉంటారంటే ఇప్పుడు 1947 ఆగస్ట్ 15 ఏంటి అనగానే మళ్ళా పెన్ను పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా చేసుకుంటా ఉంటారు. అయితే కొన్ని బేస్ అంటే ఏవైతే ఇయర్స్ ఉంటాయో, ఏవైతే డేట్స్ ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. అవే ఎక్కువగా రిపీటెడ్‌గా అడుగుతా ఉంటాడు. సో ఇప్పుడు 1947 ఆగస్ట్ 15 అంటే ఏంటిది? శుక్రవారం అని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఈ బిట్ వచ్చేసినట్టే జస్ట్ 1 సెకండ్స్‌లో మీరు ఆన్సర్ పెట్టేయొచ్చు. అండ్ అలాగే 1950 జనవరి 26 రిపబ్లిక్ డే. ఆ రోజు ఏంటి ఏ డే అడుగుతాడు అప్పుడు. సో అది థర్స్‌డే అని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి కొన్ని బేస్ ఇయర్‌లు మీరు గుర్తుపెట్టుకోగలిగితే, బేస్ డేస్‌లు మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఆడ ఎగ్జామ్స్‌లో ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. టైం అనేది అడ్జస్ట్‌మెంట్ అవుతది. కొన్ని ట్రిక్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి మన మల్లం క్రియేషన్స్ యాప్‌లో అయితే చెప్పడం జరిగింది. సో కాబట్టి చాలా సూపర్‌గా ఉంటాయి క్లాసెస్. డెమో విన్న తర్వాతనే మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇలాంటివి మేము టైం అనేది కన్జంప్షన్ చేయకుండా ఈ ట్రిక్స్ వాడి మీరు ఎగ్జామ్‌లో ఎక్కువ స్కోర్ అయితే చేయొచ్చు. చాలా మంది చేస్తారు. స్కోర్‌లు చేస్తా ఉంటారు. ఇట్లా చేస్తా ఉంటారు. పోయి నేను ఇట్లా బాగా చదివిన, ప్రిపేర్ అయిన 2 సంవత్సరాల నుంచి చదివిన ఇట్లా అట్లా అని అనుకుంటారు. బట్ ఎగ్జామ్ అటెంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న ఆ టైంలో మీరు ఏ విధంగా అటెంప్ట్ చేశారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎన్ని సంవత్సరాల నుంచి చదివినా ఎన్ని 1 ఇయర్ గాని, 6 నెలలు గాని, 3 నెలలు గాని ఇట్లా ఎన్ని సంవత్సరాలు చదివినామని కాదు. ఆ ఎగ్జామ్‌లో ఉన్న నీ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్‌గా రీజనింగ్ సంబంధించి డైరెక్షన్స్ ఎక్కువ అడుగుతాడు. అండ్ అలాగే క్యాలెండర్ సంబంధించి కొన్ని క్వెషన్‌లు అడుగుతా ఉంటాడు. ఇంకా ఎక్కువగా అడిగేటివి ఏంటి అంటే మనకు సిరీస్ అండి. సిరీస్‌లో టైమ్ వేస్ట్ చేసే క్వెషన్‌లు ఎక్కువ అడుగుతా ఉంటాడు. అట్లాంటివి చూసుకోండి. కోడింగ్, డీకోడింగ్ చూసుకోండి. ఇట్లా డిఫరెంట్ ఉంటా ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ 20-30 టాపిక్స్‌తో మన మల్లం క్రియేషన్స్ యాప్‌లో అయితే ఫుల్ కోర్స్‌లో మీకు వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. అప్‌డేటెడ్ కంటెంట్‌తో ఒకసారి చూడండి. నెక్స్ట్ నీకు అర్థమెటిక్‌లో ఏమేం క్వెషన్స్ అడుగుతాడు ఎక్కువ? సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు, టైమ్ అండ్ డిస్టెన్స్ అడుగుతాడు, టైమ్ అండ్ వర్క్ అడుగుతాడు, యావరేజెస్ అడుగుతా ఉంటాడు. ఇట్లా నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి జస్ట్ ఫార్ములా మీరు ఒక ఫార్ములా తీసి అందులో పెడితే ఆన్సర్ వచ్చే విధంగా కూడా కొన్ని క్వెషన్‌లు ఉంటాయి. మనం అనుకుంటాం చూడంగానే అరే వాల్యూమ్ అడుగుతుండేంది, ఇది అడుగుతుండు, పెరిమీటర్ అడుగుతుండేంది, చుట్టుకొలతలు అడుగుతుండు, సర్ఫేస్ ఏరియా అడుగుతుండు, ఇవన్నీ ఏంటిరా అని మనం అనుకుంటాం. జస్ట్ ఒకసారి మీరు పోయే ముందు ఆ ఫార్ములాస్ మాత్రమే చూసుకోండి. ఫార్ములాస్ చూసుకున్న ప్యూర్ మ్యాథ్స్ లో మీరు స్కోర్ అయితే చేయగలుగుతారు. జస్ట్ మీకు ఇచ్చిన వాల్యూస్ ని ఫార్ములాలో ఎంటర్ చేస్తే ఆన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా క్వెషన్స్ ఉంటా ఉంటాయి. అవి చూసి మనం భయపడి వాటిని అటెంప్ట్ కూడా చేయకుండా వస్తా ఉంటాం. ఇక్కడ మీరు మార్క్స్ కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది కొన్ని చూసుకోండి. మన ఛానల్లో మన యాప్ లో ఇలాంటి వాటికి కూడా కొన్ని ట్రిక్స్ ఏ విధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఓవరాల్ గా 60 క్వెషన్స్ అండి. అట్లీస్ట్ 60లో మీకు ఇక్కడ చెప్పిన కదా ఆల్మోస్ట్ 20, 25, 53 అన్నా కదా, ఆ 50 మార్కులు కనుక మీరు చేయగలిగితే ఇక్కడనే 50 మార్కులు వస్తే మీకు అట్లీస్ట్ ఇలా జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక 5-10 క్వెషన్స్ అటెంప్ట్ చేసే విధంగా ఉంటాయి. ఆల్మోస్ట్ 60 పైగా వస్తే కేటగిరీలో ఎందులో ఒక దాంట్లో క్వాలిఫై అయిపోవచ్చు సీబీటీ 2కి. ఇది కంప్లీట్ గా స్ట్రాటజీ ఉండాలి. అయితే ముందు ఏం స్టార్ట్ చేయాలి బ్రదర్ అని చాలా మంది అడిగారు. అయితే అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ అవేర్‌నెస్ ఉంది. బట్ ఇందులో ఏది స్టార్ట్ చేయాలి కొత్తగా చదివే వాళ్ళు? నా సజెషన్ ఏందంటే నేను కూడా ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేసేది రీజనింగ్ అండి. రీజనింగ్‌లో ఈ 30 మార్క్స్‌కి మనం 28 మార్క్స్ అట్‌లీస్ట్ చేసే విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే రీజనింగ్ స్టార్ట్ చేయండి. మీకు కూడా కాన్సంట్రేషన్ పెరుగుతా ఉంటది. కొన్ని చేస్తా ఉంటే ఆహా! ఇవి ఈజీగానే ఉన్నాయి, మనకు అర్థమవుతున్నాయి. వీటిని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలము అనే కాన్ఫిడెన్స్ మీలో వస్తది. సో ఫస్టే పోయి అర్థమెటిక్ స్టార్ట్ చేసి అందులో ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేసిరనుకో తలకాయ అంతా బద్దలయ్యి ఏందిరా బాబు ఈ అర్థమెటిక్ ఏంది, ఇదేంది కథ ఏంది, నేనేంది అసలు ఈ చదవాలనా వద్దా అనే ఒక మీ మెంటల్ టెన్షన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. సో కాబట్టి ఫస్ట్ ఈజీ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో
అవి తీసుకొని ప్రిపేర్ అయితే మీకు దాని మీద కాన్సంట్రేషన్ పెరిగి తప్పకుండా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశం మీకు కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ అర్థమెటిక్ లో కాకుండా రీజనింగ్ లో మీరు స్టార్ట్ చేయండి. అందులో కూడా ఏ టాపిక్స్ అంటే కోడింగ్, డీకోడింగ్ స్టార్ట్ చేయండి. టాపిక్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా అట్లనే చేసి ఉన్నా కాబట్టి నేను యాజ్ యూజువల్ ప్రిపేర్ అయ్యే రైల్వే ఉద్యోగం సాధించిన కాబట్టి దాంతో పాటుగా తెలంగాణలో పోలీసు సంబంధించి అండ్ గ్రూప్ 4 సంబంధించి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తే రీజనింగ్ లో కోడింగ్, డీకోడింగ్ టాపిక్ స్టార్ట్ చేయండి. మీరు ఒక్కసారి క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత వాటిని ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత బెటరు. సో రివర్స్ ఆర్డర్ అడుగుతాడు, జెమ్లింగ్ అడుగుతా ఉంటాడు, ఈ దీనికి దానికి ఏంటి, దానికి దీనికి ఏంటి అని అడుగుతా ఉంటాడు. సో ఇట్లా డిఫరెంట్ అడుగుతా ఉంటాడు. మన క్వశ్చన్ చూడగానే అరే గిదే తీ అనిపిస్తది. కానీ చేస్తంటే అసలు ఎగిరిపోతా ఉంటది. ఫీజులు ఎగిరిపోతాయి, అట్లుంటది కథ. సో కాబట్టి ఎక్కువ టైమ్స్ రిపీటెడ్ గా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ అర్థమెటిక్ లో వచ్చేసి బేసిక్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మీరు చేయాల్సిన టాపిక్ ఏంటంటే అర్థమెటిక్ లో యావరేజ్ చేయండి. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. 1-2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా యావరేజ్ నుంచి అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే పర్సంటేజ్ చేయండి. మీరు ప్రతి ఎగ్జామ్ లో లేకపోతే ప్రతి క్వశ్చన్ లో ఆల్మోస్ట్ పర్సంటేజ్ ఎంతో కొంత తీయాలి, అట్లా ఇట్లా అని క్వశ్చన్స్ ఉంటాయి. పర్సంటేజ్ చేయండి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఇందులో నుంచి 3 క్వశ్చన్లు వస్తాయండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి. టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, టైమ్ అండ్ స్పీడ్ ఉంటది. ఇట్లా వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ వరకు ఈ 3 టాపిక్స్ నుంచి వస్తా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇందులో ఈ 30 ఇది మొత్తం ఓవరాల్ గా 60 మార్క్స్ అయితే మీ ప్రిపరేషన్ ఇట్లా ఉండాలి. నెక్స్ట్ ఇవన్నిటికి సంబంధించి ఈ క్వశ్చన్లు అన్ని చేసినాం, టాపిక్లు చేసినాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి బ్రదర్ అంటే ప్రీవియస్ పేపర్స్ అండి. ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేయండి ఒకసారి. నేను మన మల్లం క్రియేషన్స్ యాప్ లో 60 ప్రీవియస్ పేపర్లు ఇచ్చిన. ఒక్కసారి మీ ఆ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాక మీకు అందులో ఏ క్వశ్చన్ అనేది మీరు ఇంకా ప్రాక్టీస్ చేయలేదు దాన్ని మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రైల్వేస్ లో ఒకటి ఉన్నది ఏంటంటే మనకు గుడ్ లక్ అనుకోవచ్చు, లేకపోతే ఏమో తెలియదు కానీ ప్రతి రైల్వే ఎగ్జామ్స్ లలో ఆల్మోస్ట్ 2012 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ నుంచే క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. వాళ్ళు ఆ తయారు చేసే విధానం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ప్రీవియస్ పేపర్లు మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఉన్నాయి. 60 పేపర్లు ఉన్నాయండి. 60 పేపర్లు ఇంటూ 100 6000 క్వశ్చన్స్ ఉన్నాయి. 6000 క్వశ్చన్స్ చేస్తే మీకు ఎందుకు రాదు జాబ్? 100% వచ్చే విధంగానే మనకు ఆ ప్రీవియస్ పేపర్ల ప్రాక్టీస్ అనేది ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఆ జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ లో 40 క్వశ్చన్స్ వస్తాయి CBT 1 లో. ఈ 40 క్వశ్చన్స్ అనేది మరి ఏముంటాయి బ్రదర్ ఏంది అని అంటే ముఖ్యంగా ఇందులో మీరు చేయాల్సింది జీకే అండి. జీకే ఆల్మోస్ట్ 5 to 10 క్వశ్చన్స్ అడుగుతాడండి. జీకేలో 5 to 10 క్వశ్చన్స్ అడుగుతూ మరి జీకేలో ఏముంటది బ్రదర్? నేను ఆల్రెడీ మన మల్లం క్రియేషన్స్ యాప్ లో 30 స్టాటిక్ జీకే మన తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా పర్టికులర్ గా ఇంత నీట్ గా హ్యాండ్ రైటింగ్ తో మీకు ఈ 30 స్టాటిక్ జీకే అయితే లేదు. సో కాబట్టి ఇవి తీసుకొని తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి, రెండిట్లలో కంప్లీట్ గా ఉంటాయండి. అవి తీసుకుని ఒకసారి ప్రతిరోజు పొద్దుగాల లేచి ఒక గంట సేపు చూసుకోండి. ఖచ్చితంగా 5 మార్కుల నుంచి 10 మార్కులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మన ఏఎల్పీ జరిగింది, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ జరిగింది, అండ్ టెక్నీషియన్ జరిగింది, అండ్ అలాగే జేఈ జరిగింది. వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ 5 మార్క్స్ వరకు మన 30 స్టాటిక్ జీకే నుంచి వచ్చినాయని మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు నాకు రివ్యూస్ అయితే డైలీ పంపడం జరుగుతా ఉంది. బ్రదర్ మీ 30 స్టాటిక్ జీకే చాలా యూజ్ అయింది, చాలా బాగున్నాయని. సో కాబట్టి మీరు ఈ జీకే నుంచి వచ్చేటివి వీటిని మాత్రం మిస్ చేయొద్దు. 5 to 10 మార్క్స్. సో ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేకి సంబంధించి వస్తా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా డాన్సెస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయండి. డాన్సెస్ లేదు మీకు డాన్సెస్ సంబంధించి లేనిది క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా దీంతో పాటుగా సి అండి కరెంట్ అఫైర్స్ అయితే 5 క్వశ్చన్స్ వరకు వస్తాయండి. 5 క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఈ కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి బ్రదర్ ఏంది అని అంటే మనం ఆల్రెడీ క్లాసెస్ అయితే చెప్తున్నాము. ఎవ్రీ మంత్ సంబంధించి అప్లోడ్ చేస్తున్నాము. దానికంటే మీరు ఆ క్లాసెస్ విన్న తర్వాత ఒక్కసారి మంత్లీ మ్యాగజైన్స్ అయితే ప్రిపేర్ అట్లయితే అవ్వండి. ఇంకోటి మంత్లీ మ్యాగజైన్ తీసుకొని అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిందా అంటే నేను ఆలోచించేదైతే దాంతో అంత పని కూడా లేదు అని నేను అనుకుంటా. ఎందుకనంటే మీకు 5 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 1 or 2 క్వశ్చన్స్ మీరు డైరెక్ట్ చూడగానే బిట్ పెట్టే విధంగా ఉంటది. ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రమే హార్డ్‌గా ఉంటాయి. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలనంటే ఎవ్రీడే ప్రతిరోజు మీరు చదివే దాంట్లో ఒక అర్ధగంట పాటు వాటికి కేటాయిస్తేనే ఇప్పటి నుంచి మీరు చేసినా కూడా ఈజీగా సరిపోతుంది. బిఫోర్ 6 months ఎగ్జామ్ కంటే బిఫోర్ 6 months కరెంట్ అఫైర్స్ చదివితే మీరు ఈజీగా గెట్ ఇన్ అవుతారు. ఇంకా దీని తర్వాత ఏమొస్తది ఏంటి అని అంటే జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ అంటే ఇందులో ఏముంటది? ఫిజిక్స్ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది, అండ్ బయాలజీ ఉంటది. ఈ 3 ఉంటాయి. దీంట్లో ఆల్మోస్ట్ 5 to 8 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి ఇక్కడ 5 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్. ఓవరాల్ గా మీకు 40 క్వశ్చన్స్లలో ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వరకు ఇవే మీకు కవర్ అవ్వడం జరిగింది. మరి చూసారా మీరు అన్ని టాపిక్స్ పాలిటీ గానీ, హిస్టరీ గానీ ఇవన్నీ చదివే కంటే పెద్ద బుక్లు చదివి పెద్ద చదవడం కంటే వీటి ఒక్కదాన్ని మీరు కవర్ చేసుకోగలిగితే మీకు ఈజీగా 20 మార్క్స్ వరకు అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు ఏ పుస్తకాలు చదవాలి, ఎట్లా ఉండాలి ఏంటి అని కూడా చాలా మంది అడిగినారు. నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తా. ఖచ్చితంగా ఒక బుక్స్ సంబంధించి పర్టికులర్ గా రైల్వే వీటికి సంబంధించి ఏ బుక్స్ చదవాలి ఏంటి అని
మీరు తెలంగాణలో గానీ, ఏపీలో గానీ గ్రూప్ 2 సంబంధించి ప్రిపేర్ అయినప్పుడు ఒక పెద్ద ఇంతలా బుక్‌ని పట్టుకొని దాన్ని రోజు చదువుకుంటా పోతా అంటేనే మీకు అందులో మార్క్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఎందుకు అనంటే పర్టిక్యులర్ ఒక పేపర్ ఉంటది. ఇప్పుడు గ్రూప్ 2 తీసుకోండి, ఎకానమీ అనుకోండి 150 క్వెషన్స్ వస్తాయి. ఆ బుక్ మొత్తం చదివితేనే మీకు 150 క్వెషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఇక్కడ అలా కాదు. ఎకానమీ 1 ఆర్ 2 క్వెషన్స్ వస్తాయి. మరి ఆ 1 ఆర్ 2 క్వెషన్స్‌కి అంత పెద్ద పుస్తకం చదవడం అవసరమా? అవసరం లేదు కదా! ఆ బుక్ చదివే బదులు ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్ రోజు ప్రాక్టీస్ చేస్తే 50 క్వెషన్‌లు ఇక్కడనే వస్తాయి. సో, ఈ స్ట్రాటజీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. పెద్ద పెద్ద పుస్తకాలు చదవనవసరం లేదండి ఇక్కడ. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మన మల్లం క్రియేషన్స్ యాప్‌లో క్లాసెస్ అయితే రెడీ చేయడం జరిగింది. కాబట్టి తీసుకునే వాళ్ళుంటే తీసుకోండి. నెక్స్ట్ త్వరలోనే టెస్ట్ సీరీస్ కూడా తీసుకొస్తున్నాము. ఆ టెస్ట్ సీరీస్ సంబంధించి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ పేపర్‌లు 60 ఉన్నాయి. స్టాటిక్ జీకే ఉన్నది. వీటన్నిటికి సంబంధించి తీసుకొని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఇప్పుడు 60 పేపర్‌లు అనుకోండి. 60 రోజులు చేసుకోండి. రోజుకొక పేపర్. రోజు 2 గంటలు దానికి కేటాయించండి. 60 రోజులు కేటాయిస్తే 6000 క్వెషన్‌లు చేసినప్పుడు మీకు ఈజీగా 50 మార్కులు వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఇట్లా కంప్లీట్‌గా ప్లాన్ చేసుకోండి. సో, జనరల్ అవేర్‌నెస్‌లో మెయిన్‌గా జీకే గాని, కరెంట్ అఫైర్స్ గాని, జనరల్ సైన్స్ గాని అండ్ హిస్టరీకి కూడా 3-5 మార్క్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఓవరాల్‌గా ఈ 4 టాపిక్స్ గనక మీరు చేయగలిగితే 20-25 మార్కులు జనరల్ అవేర్‌నెస్‌లో వచ్చే అవకాశాలుంటాయి. మరి చాలదా? ఇక్కడ 20-25 మార్కులొస్తే ఓవరాల్‌గా చూసుకున్నా మీకు 70 మార్కులు అయితే దాటిపోతా ఉన్నాయి. 70 మార్కులు అంటే మీరు తోపు అన్నట్టు ఇంగ. ఆల్‌మోస్ట్ సీపీటీ 1లో 70 మార్కులు వచ్చినాయంటే సీపీటీ 2లో 120కి మీకు అట్‌లీస్ట్ 80-90 మార్క్స్ ఇవన్నీ రా మార్క్స్ చెప్తున్నా అండి. 80-90 మార్క్స్ వస్తే మీరు ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఈజీగా జాబ్ అయితే గెట్ ఇన్ అవ్వచ్చు. సో, కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఎన్నెన్ని పుస్తకాలు చదువుతామో ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఆ కది, కోచింగ్ ఇది, అది అని ఏం పెట్టుకోకండి. ఒక్కటే మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాన్నే నమ్ముకొని మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు దాన్నే రిపిటేషన్ ఈ విధంగానే మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇది సీబీటీ 1 సంబంధించి. నెక్స్ట్ సీబీటీ 2 సంబంధించి ఆల్‌మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటదండి. ఎక్కడ కూడా సిలబస్ అనేది మార్చడు. మీరు నోటిఫికేషన్ కూడా చూడొచ్చు. సీబీటీ 1, సీబీటీ 2 సేమ్ సిలబస్ ఉంటది. బట్ ఎక్కడ మారుతది అనంటే టఫ్‌నెస్ లెవెల్ అనేది మారుతా ఉంటది. టఫ్‌నెస్ లెవెల్‌తో పాటుగా టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మారుతా ఉంటది. మీరిక్కడ 100 క్వెషన్స్‌కి 90 మినిట్స్ అంటే ఆల్‌మోస్ట్ 45 సెకండ్స్ ఉన్నది. మరి 120 క్వెషన్స్ కంటే 5 సెకండ్స్ తక్కువనే ఉంటది. కాబట్టి ఆ టైమ్ మేనేజ్‌మెంట్‌ను దాంతో పాటు మీరు పోల్చుకుంటూ మీ ప్రిపరేషన్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా చేయాల్సి ఉంటుంది. ఇది సీబీటీ 2 సంబంధించి. దీని తర్వాత డీబీ ఉంటది. నెక్స్ట్ కొంతమందికైతే ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటది. కొంతమందికైతే ఇట్లా ఇది తర్వాత ముచ్చట అది తర్వాత. ఇది ఓవరాల్‌గా సీబీటీ 1, సీబీటీ 2 సంబంధించి కంప్లీట్ స్ట్రాటజీ. ప్రతిరోజు మార్నింగ్ ఒక 3 గంటలు చదువుకుంటా. అది ఏ టైం అనండి. నేను పర్టిక్యులర్ ఈ టైం, ఆ టైం అని చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ 5-8 చదువుకోండి మార్నింగ్. 5-8 ఒక 3 అవర్స్ అరిథమెటిక్ పెట్టుకోండి. పొద్దుగాల మైండ్ ఫ్రెష్‌గా ఉంటది కాబట్టి అరిథమెటిక్ చేస్తాంటే ఈజీగా ఉంటది. 8 తర్వాత 8-9 ఒక బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళినా కూడా 9 మళ్ళీ 12 వరకి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఒక 3 అవర్స్ రీజనింగ్ గాని, జనరల్ అవేర్‌నెస్ గాని పెట్టుకోండి. జనరల్ అవేర్‌నెస్ పెట్టుకోండి 3 అవర్స్. తర్వాత 1-2 వరకు ఆర్ 3 వరకు మీకు ఎప్పటి వరకు మధ్యలో పడుకున్నా, మధ్యాహ్నం ఏం చేసినా కూడా మళ్ళీ 3కి స్టార్ట్ చేస్తే 3-6 వరకు మీరు అప్పుడు రీజనింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం కొంచెం నిద్ర వచ్చినట్టు అట్లా ఇట్లా ఉంటది కాబట్టి రీజనింగ్ చేస్తా ఉంటే మీకు ఆతృత అనేది పెరుగుతా ఉంటది. ఈజీగా కొన్ని క్వెషన్స్ ఉంటాయి కాబట్టి చేస్తా ఉంటే వాటి మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతా ఉంటది. దాని తర్వాత 6-8 మళ్ళా మీరు కొంచెం రిలీఫ్ అయ్యి అట్లా ఇట్లా ఉన్నా కూడా 8-10 ఓవరాల్‌గా మీరు ఇక్కడ 3-3-3 10-11 అవర్స్ మీరు ఈ విధంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఈజీగా గెట్ ఇన్ అవ్వగలుగుతారు. సో, అంత పెద్ద ఇక్కడ ఏం లేదనండి. మీరు అనుకోవచ్చు రైల్వే జాబ్ అంటే లక్షల మంది అప్లై చేస్తారు, కోట్ల మంది అప్లై చేస్తారు. మరి మనకేడ జాబ్ వస్తదిలే అనంటే మనకేడ జాబ్ వస్తది అనే కాంచి మనమే జాబ్ కొట్టినవరు అనే కాడికి మీరు తీసుకొని రావాలి. అట్లా ఉండాలి మీ ప్రిపరేషన్ అనేది. మీరు ఒక్కటే మీ ప్రిపరేషన్ బేస్ మీదనే ఉంటదండి ఏదైనా కూడా. మీకు ఎన్ని ఆలోచించినా, ఎన్ని చేసినా కూడా జాబ్ వత్తదో రాదో అంటే కాదు. వన్స్ మీరు ప్రిపరేషన్ అయ్యి పర్ఫెక్ట్‌గా మీకు అనిపించిందనుకోండి, పోయి ఎగ్జామ్ రాసారండి. అప్పుడు ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది. ఒక్కసారి మీరు ఆ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఎగ్జామ్ సెంటర్‌లో పోయి ఆ లోపల భయం ఉండాలి. ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నామంటే మన లోపల భయం లేనిది ఆ జాబ్ అయితే రాదని నేనైతే అనుకుంటా. ఎందుకంటే ఆరాంసే పోయి కూర్చొని ఇట్లా కొట్టి ఇదొచ్చింది బి, సి, డి పెడదాం, ఏ3 పెడదాం అనంటే అది కాదు. మీలో ఒక టెన్షన్, ఒక భయం అనేది ఉండాలి ఎప్పటికి. ఓహో! ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఇంకొక 2-3 నెలల్లో ఎగ్జామ్ ఉంది. లేకపోతే ఒక నెలలో ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్‌కి మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉన్నది? దానికి సంబంధించి మన స్ట్రాటజీ అనేది ఎట్లా ఉన్నది? ఎగ్జామ్‌లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి? ఏంటి అనేది ఈ భయం అనేది మీ లోపల ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తదండి. మీకు ఎప్పుడైతే మీ లోపల భయం కలిగిందో, వస్తదో రాదో అనే భయం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే మీరు జాబ్‌కు దగ్గరైతున్నట్టు అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కంప్లీట్‌గా స్ట్రాటజీ అయితే మనము ఎన్‌టీపీసీ సంబంధించి చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి బుక్స్ గాని ఏ విధంగా ఏంటి అని కూడా నేను ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ దాని తర్వాత గ్రూప్ డీకి సంబంధించి కూడా ఒక కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండాలి? అందులో ఏమేం టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటే ఏందని కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఎవరైతే ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేదో డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. చాలా సూపర్‌గా క్లాసెస్ ఉంటాయి. మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ పేపర్‌లు ఉన్నాయి. స్టాటిక్ జీకే ఉన్నది. ఇంకా త్వరలోనే సైన్స్ సంబంధించి పీడీఎఫ్ కూడా అప్‌లోడ్ చేయబోతున్నాం కాబట్టి ఇది ఓవరాల్‌గా ఎన్‌టీపీసీ టార్గెట్, ఎన్‌టీపీసీ జాబ్ అని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కంప్లీట్‌గా స్ట్రాటజీ గాని ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఎట్లా ఏందనేది కూడా
నేను చెప్పడం జరిగింది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ తెలపండి. ఇప్పటివరకు ఎంత పర్సెంట్ కంప్లీట్ చేశారో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా తెలపొచ్చు. సో, మీకైతే తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. థాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.